హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. చాలాసార్లు మనం అనుకునేది ఒకటి కానీ చేసేది మరొకటి. ఎందుకు ఇలా అవుతుంది? అది రోజువారీ పనుల్లో కావచ్చు, కెరియర్లో కావచ్చు, లేదా రిలేషన్షిప్ విషయంలో కూడా కావచ్చు. మనం చాలాసార్లు ఒకలా అనుకుంటాం అన్నమాట. ఇలా చేయాలి, ఇలా చేయాలి, డేని ఇలా ప్లాన్ చేసుకోవాలి అని రకరకాల ప్లాన్స్ వేస్తూ ఉంటాం. కానీ ఆచరణ విషయానికి వచ్చేసరికి అది పూర్తిగా అమలవ్వదు, మరోలా అవుతూ ఉంటుందన్నమాట. దీని ఫలితంగా మనం అనుకున్న రిజల్ట్ అయితే కనిపించదు. ఇది చాలా మంది సమస్య. మరి ఈ సమస్యని మనం ఎలా అధిగమించాలి, ఎలా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇవాల్టి వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ముందు మనం మన ప్లాన్ ఒకటి, యాక్షన్ మరొకటి ఎందుకు ఇలా ఉందో తెలుసుకుందాం. క్లారిటీ లేకపోవటం. మొట్టమొదటిది క్లారిటీ లేకపోవటం. మనకేం కావాలో క్లియర్గా తెలియకపోతే యాక్షన్ తప్పుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్సర్సైజ్ చెయ్యాలి అనుకుంటాం, కానీ ఎప్పుడు, ఎలా, ఎంతసేపు అనే ప్లాన్ ఉండదు. నెక్స్ట్, ఎమోషనల్ డెసిషన్స్. మన డెసిషన్స్ ఎక్కువగా మూడ్ మీద ఆధారపడతాయి. ఎగ్జాంపుల్, పని చేయాలి అనుకుంటాం, కానీ మైండ్లో స్ట్రెస్ ఉంటే ప్రొకాస్టినేట్ చేస్తూ వస్తాం. అలాగే మరొకటి డిస్ట్రాక్షన్స్ అండ్ ప్రయారిటీస్ మిస్మేనేజ్మెంట్. ఫోన్ లేదా సోషల్ మీడియా, చిన్న చిన్న పనులు, ఇవన్నీ మెయిన్ గోల్ నుండి దారి మళ్లిస్తాయి. ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్. ఎక్కువగా పీపుల్ షార్ట్ టెంపర్ ప్లెజర్ కోసం డెసిషన్స్ తీసుకుంటారు. ఎగ్జాంపుల్, నెట్ఫ్లిక్స్లో ఒక ఎపిసోడ్ మాత్రమే అనుకుంటాం, కానీ 2 గంటలు అయిపోతాయి. అలాగే సెల్ఫ్ డిసిప్లిన్ లోపం. ప్లాన్ ఎగ్జిక్యూట్ కావాలి అంటే విల్ పవర్ కంటే సిస్టమ్ కావాలి, కానీ మనం మోస్ట్లీ మూడ్ మీద ఆధారపడతాం. చూసారు కదా, మరి ఎలా మార్చుకుంటే మనం అనుకున్న పని అనుకున్నట్టు అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. స్టెప్ 1, క్రిస్టల్ క్లియర్ గోల్స్. మీరు ఏం అచీవ్ చేయాలి అనుకుంటున్నారో స్పష్టంగా రాయండి. ఎగ్జాంపుల్, ఈవినింగ్ 6 PM 30 minutes వర్కౌట్ చేస్తాను లాంటిది క్లియర్గా ఉండాలన్నమాట. స్టెప్ 2, మినిట్ రోల్. ఒక పని మొదలు పెట్టడానికి 2 minutes మాత్రమే కావాలి అనుకుంటే వెంటనే ప్రారంభించండి. స్టార్ట్ చేస్తే మొమెంటం వస్తుంది. స్టెప్ 3, ఎన్విరాన్మెంట్ డిజైన్. డిస్ట్రాక్షన్స్ తగ్గించేలా ఎన్విరాన్మెంట్ సెట్ చేయండి. ఎగ్జాంపుల్, ఫోన్ ఏరోప్లేన్ మోడ్ లేదా నోటిఫికేషన్స్ ఆఫ్ చేయటం. స్టెప్ 4, అకౌంటబిలిటీ పార్ట్నర్. మీ గోల్స్ గురించి ఒకరికి చెప్పండి. వారు అడుగుతారు కదా, ఏమైంది, వర్కౌట్ చేసావా అని. అనగానే మీరు చేయకపోవటం వల్ల గిల్ట్ ఫీల్ అవుతారు. స్టెప్ 5, టైం బ్లాకింగ్ మెథడ్. రోజులో ప్రతి పనికి ఒక ఫిక్స్డ్ టైం పెట్టుకోండి. ఎగ్జాంపుల్, 9 to 10 AM ఈమెయిల్స్ మాత్రమే, 10 to 12 డీప్ వర్క్. ఇలాగా టైం ఫిక్స్ చేయండి. స్టెప్ 6, స్మాల్ విన్స్ సెలబ్రేట్ చేయండి. పెద్ద గోల్స్ కన్నా చిన్న చిన్న ప్రోగ్రెస్ అప్రిషియేట్ చేసుకోండి. స్టెప్ 7, సెల్ఫ్ టాక్ మార్చుకోండి. మీరు మీకు చెప్తున్న మాటలు చాలా ఇంపార్టెంట్. నేను చెయ్యలేను అనకుండా నేను చెయ్యగలను అనటం. స్టెప్ 8, రిలేషన్షిప్లో కూడా ఇదే రూల్ అనుకున్నట్టు బిహేవ్ అవ్వాలి అంటే ఎక్స్పెక్టేషన్స్ తగ్గించండి. అలాగే కమ్యూనికేషన్ పెంచండి. ఎగ్జాంపుల్, నేను ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనటం వల్ల క్లారిటీ వస్తుంది. స్టెప్ 9, ప్లానింగ్ ప్లస్ ఎగ్జిక్యూషన్ రేషియో. ప్లాన్ 20%, ఎగ్జిక్యూషన్ 80%. ఎక్కువగా ప్లానింగ్లో టైం వేస్ట్ చేసి వృధా చేయకండి. స్టెప్ 10, సెల్ఫ్ రిఫ్లెక్షన్. రోజు చివర 5 నిమిషాలు తీసుకుని నేను ఏం చెయ్యాలి అనుకున్నాను, ఏం చేశాను అని మొత్తం రాయండి. చూసారు కదా, చాలా మంది జీవితాల్లో ఒకటి చెయ్యాలనుకుంటారు, కానీ మరొకటి చేస్తూ ఉంటారు. దీనంతటికీ కారణం ఏంటి అంటే క్లారిటీ లేకపోవటం, అలాగే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోవటం. ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయటం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే క్లారిటీతో ఉండాలి. దీనికోసం మన హ్యాబిట్స్ని మనం మార్చుకొని ఒక సిస్టమ్ని మనం క్రియేట్ చేసినట్లయితే అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. ఈ వీడియోలో చెప్పిన టిప్స్ మీరు ఫాలో అవ్వండి. ఎలాంటి రిజల్ట్ వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. TV21 ద బెటర్ చాయిస్.